హలో ఎవ్రీవన్, నేను మీ సతేజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ జై శ్రీరామ్, శ్రీమాత్రే నమ. నేనైతే దసరా టైంలో ఏడుపాయల వనదుర్గ టెంపుల్కి అయితే వెళ్ళినా. ఈ వీడియోలో ఏడుపాయల దుర్గామాత టెంపుల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇస్తాను. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో నేనైతే బాల్నగర్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ అయినా. హైదరాబాద్ నుంచి ఏడుపాయల టెంపుల్ దాదాపు 84 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనం వెళ్ళే రూట్లో ఓఆర్ఆర్ కూడా టచ్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరైనా ఓఆర్ఆర్ మీదుగా వస్తే ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి దుందిగల్ టోల్ దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యి నర్సాపూర్ రోడ్ సైడ్ వెళ్ళాలి. మనం బొంతపల్లి దాటగానే టోల్ గేట్ టచ్ అవుతుంది. ఒక 1 కిలోమీటర్ దూరం నుంచే సైన్ బోర్డ్స్ కనబడతాయి. ఎవరైనా 4 వీలర్లో వస్తే 2 వేస్ టోల్ తీసుకోవడం చాలా బెటర్. 2 వీలర్స్ అంటే మన బండికి అయితే ఏం తీసుకోరు. సో నేనైతే ఫ్రీగా వెళ్ళిపోయినా. సో ఇంకా ఇక్కడ నుంచి నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుతుంది. చూసారా, నర్సాపూర్ ఫారెస్ట్ స్టార్టింగ్ నుంచే మనకి ఎన్ని కోతులు కనబడుతున్నాయి. కానీ ఏ మాటకి ఆ మాటే నర్సాపూర్ రూట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు వేరే లెవెల్, మొత్తం గ్రీనరీగా కూల్గా సూపర్గా ఉంటుంది. అండ్ మనకి నర్సాపూర్ అడవి రూట్లో కోతులు కూడా చాలానే కనబడతాయి. ఇంకా అట్లనే నర్సాపూర్ అందాలు చూసుకుంటూ నర్సాపూర్ టౌన్ వరకు అయితే వెళ్ళిపోయినా. నర్సాపూర్ నుంచి స్ట్రెయిట్గా ఒక 34 కిలోమీటర్స్ దూరంలో ఏడుపాయల టెంపుల్ అనేది లొకేటెడ్ అయి ఉంటుంది. అసలు ఏడుపాయలకి వెళ్ళే రూట్ మొత్తం గ్రీనరీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. హైదరాబాద్ నుంచి 84 కిలోమీటర్స్ దూరంలో మనకి ఏడుపాయల గుడి లొకేటెడ్ అయి ఉంటుంది. అండ్ మెదక్ నుంచి 14 కిలోమీటర్స్ దూరంలో లొకేటెడ్ అయి ఉంటుంది. ఫస్ట్ మనం దారిలోనే ఏడుపాయలు రాకముందే ఒక చెక్ డ్యామ్ వస్తుంది, అక్కడికి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఏడుపాయల చౌరస్తాకి 1 కిలోమీటర్ ముందే పోతన్శెట్టిపల్లి అనే విలేజ్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి ఒక కమాన్ ఉంటుంది. ఆ కమాన్ నుంచి స్ట్రెయిట్గా ఒక 3 కిలోమీటర్స్ పోతే చెక్ డ్యామ్ వస్తుంది. ఈ వీడియోలో చూపించినట్టు వెళ్ళండి, మీరు డైరెక్ట్గా చెక్ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక్కడ చిన్న చిన్న గుడిలు కూడా ఉంటాయి. ఇంకా అక్కడే మన బైక్ పార్క్ చేసి మెట్ల దారి మీదుగా పైకి వెళ్ళిపోయినా. వావ్, అస్సలు అబ్బబ్బబ్బా వేరే లెవెల్ ఉంది ఇక్కడ. అసలు ఆ వాటర్ ఫ్లో చూడండి ఎట్లా ఉందో, ఇంత స్పీడా. మొత్తం చెక్ డ్యామ్ నిండిపోయి వాటర్ ఫ్లో ఎలా పోతుందో చూడండి ఫ్రెండ్స్. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇంత వాటర్ ఫ్లో చూడటం ఇదే ఫస్ట్ టైం. ఈ చెక్ డ్యామ్ని ఘన్పూర్ చెక్ డ్యామ్ అని పిలుస్తారు. ఈ చెక్ డ్యామ్ని అప్పటి నిజాం కాలంలో 1905లో నిర్మించారు. అండ్ మనకి ఇక్కడ ఒక శిలాశాసనం కూడా కనబడుతుంది. ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, డీటెయిల్స్ అన్నీ ఈ శిలాశాసనం మీద ఉంది. ఇక్కడ డ్యామ్ దగ్గర కొంతమంది చేపలు కూడా పడుతున్నారు. ఇంత వాటర్ ఫోర్స్లో కూడా చేపలు పడుతున్నారంటే వీళ్ళు ఎంత గ్రేట్ అసలు. ఇక్కడ కిందికి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి, చూసారా ఫ్రెండ్స్. కానీ నేనైతే మొత్తం కిందికి వెళ్ళకుండా పైనుంచే వీడియో తీసుకున్నా. అసలు ఈ వాటర్ ఫ్లో చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఈ చెక్ డ్యామ్ ని 1905లో మహబూబ్ నహీర్ అనే నిజాం రూలర్ మంజిరా నది మీద నిర్మించారు. ఈ చెక్ డ్యామ్ కి 2 సైడ్స్ కెనాల్స్ ఉన్నాయి, ఒకటి లెఫ్ట్ కెనాల్, ఒకటి రైట్ కెనాల్. ఇది అయితే రైట్ కెనాల్. ఇంకా ఇటువైపు ఉన్న ఘన్పూర్ చెక్ డ్యామ్ అయితే విజిట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు వచ్చిన రూట్లోనే మళ్ళీ తిరిగి హైవే వరకు బ్యాక్ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దాటగానే మనకి ఒక చౌరస్తా వస్తుంది. మనకి ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ దూరంలో ఏడుపాయల టెంపుల్ అనేది లొకేటెడ్ అయి ఉంది. ఎవరైనా ఒకవేళ ఆర్టీసీ బస్లో రావాలి అనుకునే వాళ్ళు జేబీఎస్ నుంచి మనకి డైరెక్ట్ మెదక్ బస్సెస్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అవైలబుల్ ఉంటుంది. మీరు ఇన్ కేస్ బస్లో వస్తే ఏడుపాయల క్రాస్ రోడ్లో దిగాలి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఆటో వాళ్ళు 20 రూపీస్ తీసుకొని టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇంక ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 2.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళే రూట్లో మొత్తం 3 బ్రిడ్జెస్ ఉంటాయి. అన్ని బ్రిడ్జెస్ దగ్గర సేమ్ హెవీ ఫ్లో ఉంది అనుకుంటా. ఇది ఫస్ట్ బ్రిడ్జ్, ఇది సెకండ్ బ్రిడ్జ్, అండ్ ఇది థర్డ్ బ్రిడ్జ్.
అసలు ఆ వాటర్ ఫ్లో చూడండి ఫ్రెండ్స్, అసలుకి బ్రిడ్జ్ పైన వరకు వస్తున్నాయి. ఏమన్నా ఫ్లో అసలు. నార్మల్ టైంలో అయితే అసలు ఇంత వాటర్ ఉండదు. అండ్ ఇన్‌స్టాలో కొన్ని వీడియోస్‌లో చూసా, ఈ బ్రిడ్జ్ పై నుంచి కూడా వాటర్ వెళ్ళినాయి. ఈ ఇయర్‌లో పడినంత వర్షం ఏడుపాయల హిస్టరీలో లేనంత వర్షం పడిందంట. కంటిన్యూస్‌గా 50 డేస్ కంటే ఎక్కువ రోజులు హెవీ వాటర్ ఫ్లో ఉందంట. టెంపుల్‌కి వెళ్ళే రూట్‌లో థర్డ్ బ్రిడ్జ్ దాటగానే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి చెక్ డ్యామ్ వస్తది. పోలీస్ వాళ్ళు మనల్ని వెళ్ళనివ్వలేదు. కానీ నా దగ్గర ఒక ఓల్డ్ వీడియో ఉంది. అది ఈ వ్లాగ్‌లో అప్‌లోడ్ చేస్తున్నా. సో బ్రిడ్జ్‌కి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఇలా చెక్ డ్యామ్ ఉంటది. అసలు 1 ఇయర్ బ్యాక్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. అసలు ఫ్లోనే లేదు. ఎలా ఉంది ఫ్లో చూడండి. ఈ చెక్ డ్యామ్‌ని 1905లోనే నిర్మించారు. వీడియోకి ముందు చెక్ డ్యామ్‌కి సంబంధించిన వివరాలు ఏదైతే ఇచ్చానో అక్కడున్న చెక్ డ్యామ్‌కి కనెక్షన్ ఇది ఇక్కడికి ఎండ్ అయింది. అండ్ ఇటు సైడ్ లెఫ్ట్ కెనాల్‌ని 1925లో ఫతే నహీర్ అనే రూలర్ ఈ కెనాల్‌ని నిర్మించారు. ఇది ఇక్కడే గన్పూర్ చెక్ డ్యామ్ హిస్టరీ అండ్ డీటెయిల్స్. కానీ ఏడుపాయల చరిత్రలోనే హిస్టరీలోనే ఇంత హెవీ వాటర్ ఫ్లో రావడం 120 ఇయర్స్‌లో ఇదే ఫస్ట్ టైం అంట. అది కూడా ఈ ఇయర్ 2025లో రికార్డ్ స్థాయిలో వాటర్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఏడుపాయల టెంపుల్ కి వచ్చే వాళ్ళంతా మాక్సిమం ఇక్కడే పుణ్యస్నానాలు చేసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తారు. అది సంగతి అండి ఇక్కడ హిస్టరీ అండ్ డీటెయిల్. సో ఇంకా చెక్ డ్యామ్ విజిట్ అయిపోయింది. ఇప్పుడు ఏడుపాయల గుడికి వెళ్ళిపోదాం పద. మాక్సిమం హెవీ వాటర్ ఫ్లో ఉంది కాబట్టి టెంపుల్ కూడా క్లోజ్ చేసే ఉంటారు. చూద్దాం ఇక ఏమైతుందో. ఇక్కడ ఒక పుష్కర్ ఘాట్ కూడా ఉంది. నార్మల్గా ఇక్కడ కూడా భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. కానీ హెవీ వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఇక్కడికి అలౌ చేయట్లేరు. సరే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. సో నేనైతే టెంపుల్ దగ్గరనే బయట బైక్ పార్క్ చేసుకున్నా. ఇక్కడ ఎక్కడైనా సరే మన బైక్ పార్క్ చేసుకోవచ్చు. కొంచెం చూసుకొని బైక్ పార్క్ చేసుకోండి. ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉన్నాయి. ఏమైనా కావాలంటే ఈ షాప్స్లో కొనుక్కోవచ్చు. నేను అనుకున్నట్టే అయింది. హెవీ వాటర్ ఫ్లో ఉండడం వల్ల మెయిన్ టెంపుల్ క్లోజ్ చేసినారు. టెంపుల్కి ముందే సింహద్వారంలో అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి వాటర్ ఫ్లో మొత్తం తగ్గే వరకు, మెయిన్ టెంపుల్ తెచ్చే వరకు అమ్మవారికి ఇక్కడి నుంచే పూజలు అందుకుంటారు. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం. సో అమ్మవారిని మనసులో తలుసుకొని ఇక్కడే సింహద్వారంలో ప్రతిష్ఠించిన అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసిన. అసలు ఏడుపాయల అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అయితే తెలియకపోతే నేను చెప్తా వినండి. మీకు ఏడుపాయల అనే నేమ్ మీద క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ స్థల పురాణం కూడా తెలుసుకుందాం. అయితే ద్వాపర యుగంలో పాండవుల మనవుడైన పరీక్షిత్తు మహారాజు వేటకని ఇక్కడికి వస్తాడు. అయితే ఒకప్పుడు ఈ ఏరియా మొత్తం ఒక దండకారణ్యం, అంటే ఒక పెద్ద అడవిలాగా ఉండేది. అయితే పరీక్షిత్తు మహారాజు వేటకని వచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని, అలాగే అదే టైంలో దాహం వేసిందంట. అయితే పక్కన ఉన్న ఒక ముని ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు. అలా ముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు అలా అక్కడ ఉన్న ఒక మునిని నీళ్లు అడుగుతాడంట. అయితే ముని కఠినమైన తపస్సులో నిమగ్నమైపోయి ఉన్నాడంట. కానీ పరీక్షిత్తు మహారాజు ఆ ముని కావాలని నా మాట వినట్లేదు, యాక్టింగ్ చేస్తుందని అనుకొని పక్కనే చనిపోయి పడి ఉన్న ఒక పాముని తీసుకొని ఆ ముని మెడలో వేసి వెళ్ళిపోయాడంట. కొద్దిసేపటి తర్వాత ఆ ముని యొక్క కొడుకు వచ్చాడు. ఆ పాముని వాళ్ళ నాన్న మెడలో ఉండడం చూసి కోపం వచ్చేసింది. ఇంకా ఆ కోపంలోనే ఎవరైతే ఈ పాముని మెడలో వేశారో ఆ పర్సన్ తక్షకుడు అనే పాము కాటుతో చనిపోవాలి అని శపిస్తాడు. అలా ఆ ముని కుమారుడు చెప్పినట్టే పరీక్షిత్తు మహారాజు తక్షకుడు అనే పాము కాటుకి చనిపోతాడు. అయితే పరీక్షిత్తు మరణం కారణం తెలుసుకున్న పరీక్షిత్తు కొడుకు జన్మేజయుడు కోపంతో ఊగిపోయి మొత్తం పాముల జాతులనే అంతం చేద్దామని అనుకొని సర్పయాగం చేస్తాడు. ఇలా 7 ఋషులతో కలిసి సర్పయాగం ఈ ప్లేస్ లోనే యజ్ఞాలు చేశారు. ఆ 7 ఋషులు జమదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమ అండ్ భరద్వాజ. సో ఇలా సప్త ఋషులతో చేసే యజ్ఞానికి
ఎక్కడెక్కడో ఉన్న సర్పాలన్నీ ఈ యజ్ఞగుండాలకు వచ్చి అగ్నికి ఆహుతై చనిపోతున్నాయి. ఇది చూసి నాగుల తల్లి కద్రువ భయపడి దేవతలని వేడుకుంటది. అయితే దేవతలు ఈ యజ్ఞాన్ని ఆపే శక్తి ఓన్లీ ఒక అస్తిక మహామునికి మాత్రమే ఉంది అని దేవతలు పాములకి అంటారు. అలా పాములందరూ కలిసి ఆ ముని దగ్గరికి వెళ్లి వేడుకుంటారు. అయితే ఆ ముని ఆ పాముల మాట విని జన్మేజయుడు చేస్తున్న ప్లేస్ దగ్గరికి వెళ్లి జన్మేజయుడికి నచ్చ చెప్పి ఆ యజ్ఞాన్ని ఆపేపిస్తాడు. అయితే చనిపోయిన పాములన్నిటికీ మోక్షం కలగాలి అని భోగవతి అనే నదిని పాతాళం నుంచి గరుత్మంతుడు పైకి తెస్తాడు. తెచ్చిన తర్వాత 7 మార్గాలుగా విడిపోయి 7 ఋషులు చేసిన యజ్ఞగుండాల మీదుగా నుంచి భోగవతి నది ప్రవహించి చనిపోయిన పాములకి మోక్షం కలిగిస్తాయి. ఇలా 7 మార్గాలుగా చీలిపోయి ఉన్న నదిని 7 పాయలుగా మనం పీల్చుకుంటున్నాము. అలా ఒక పాయ దుర్గా భవాని యొక్క పాదాన్ని తాక్కుంటూ అలా గోదావరిలోకి కలిసిపోతుంది. అయితే అమ్మవారి గుడికి ముందు 3 పాయలు ప్రవహిస్తాయి. ఈ అమ్మవారి గుడికి వెనుక భాగాన 4 పాయలు ప్రవహిస్తాయి. సో ఇదండి ఇక్కడి స్థల పురాణం అండ్ హిస్టరీ. అండ్ అంతేకాకుండా మహాశివరాత్రి రోజు తర్వాత 3 రోజులు ఇక్కడ పెద్ద జాతరణ అవుతుంది. అది ఫ్రెండ్స్ ఏడుపాయల టెంపుల్ కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ హిస్టరీ. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు టెంపుల్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఏడుపాయలకు వెళ్ళే ఆర్టీసీ బస్సెస్ కానీ టైమింగ్స్ కానీ ఇంకొన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా, కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. ప్రసాదం కౌంటర్ లో పులిహోర అండ్ లడ్డూలు అమ్ముతున్నారు. పులిహోర ఒక ప్యాకెట్ వచ్చేసరికి 10 రూపాయలు అండ్ ఒక లడ్డు వచ్చేసరికి 20 రూపాయలు. అండ్ నేనైతే 2 లడ్డూలు ఒక పులిహోర ప్యాకెట్ తీసుకున్నా. మీరు ప్రసాదాలు కొన్న తర్వాత వెంటనే మీ బ్యాగ్ లో గానీ మీ ప్యాంట్ పాకెట్స్ లో గానీ వేసుకుని వెళ్ళండి. లేకపోతే ఇక్కడ ఉన్న కోతులు మీ చేతిలో ఉన్న ప్రసాదాలను చూసి దగ్గరకు వచ్చి మీ చేతుల నుంచే లాక్కొని పోతాయి. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇంకా అంతే ఫ్రెండ్స్, దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయింది. ఇంకా అదే దారిలో రిటర్న్ బ్యాక్ అయిపోయినా. అండ్ ఇంకోటి ఉంది ఫ్రెండ్స్, మెదక్ దగ్గరలో ఇంకో క్రేజీ లొకేషన్ ఉంది, అదే పోచారం డ్యామ్. పోచారం డ్యామ్ విజువల్స్ అయితే వేరే లెవెల్ వచ్చింది. కాబట్టి పోచారం డ్యామ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నెక్స్ట్ వ్లాగ్లో చేస్తా. సో నెక్స్ట్ వీడియోలో పోచారం డ్యామ్కి రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని వీడియోలో ఇస్తా. ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం అండ్ ఇలాంటి మంచి కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో రోజు మరో వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్, శ్రీమాత్రి నమ, జై భవాని.